హిందూయిజానికి సంబంధించిన 4 పవిత్ర నిలయాల్లో ఇది కూడా ఒకటి. ప్రాచీన పురాణాలు ఇప్పటికీ ఇక్కడ ఉనికిలో ఉన్నాయి. తూర్పు భారతదేశంలోని పూరీ నగరం ప్రతి సంవత్సరం వైభవోపేత రథయాత్రకు సిద్ధమవుతూ ఉంటుంది. జగతికారకుడైన ఆ జగన్నాథుడు, ఆయన తోబుట్టువులు కలిసి ప్రతి ఏడాది వేసవి ప్రారంభంలో 3 రథాల మీద అంగరంగ వైభవంగా ఊరేగడం ఇక్కడ ఆనవాయితీ. అయితే ఈసారి 19 సంవత్సరాల తర్వాత సంప్రదాయం ప్రకారం ఇక్కడి దేవుళ్లు తమ పాత దేహాలను వదిలి కొత్త వాటిలోకి ప్రవేశించనున్నారు. 2 లక్షల జనాభాతో సాదాసీదాగా ఉండే పూరీ పట్టణానికి ఈ మహా ఉత్సవం వేళ 10 లక్షలకు పైగా ప్రజలు పోటెత్తుతుంటారు. అందుకే ఈ భూమి మీద అత్యంత ఎక్కువ జనాభా ఒకచోట చేరే అతిపెద్ద ఉత్సవంగా ఇది ఖ్యాతి గడించింది. అత్యద్భుతమైన దృశ్య రూపకాన్ని తలపించే ఈ ఉత్సవం వర్ణాలు, వాద్యాలు, సంస్కృతి కలయికతో ఆకట్టుకుంటుంది. ఈ ఉత్సవం వేళ చరిత్ర, కళలు, పురాణాలు సజీవంగా దర్శనమిస్తుంటాయి. పూరి తూర్పు భారతదేశంలో సముద్ర తీరాన వెలసిన ఒక చిన్న పట్టణం. ప్రాచీన కాలం నుండి ఈ తీరం పర్యాటకుల్ని, సాహసికుల్ని, అన్వేషకుల్ని ఆహ్వానిస్తూనే ఉంది. నా పేరు రాజీవ్ ఖండేల్వాల్. నేనొక నటుణ్ణి. ప్రయాణాలు నా ప్యాషన్, అలాగే అన్వేషణ అంటే ఆసక్తి. ఈ రోజు నేను తూర్పు రాష్ట్రమైన ఒడిశాలోని పూరీలో ఉన్నాను. హిందూ దైవం మహావిష్ణువు నివాసమైన పట్టణం ఇది. ఆయన ఇక్కడ పూరి జగన్నాథుడిగా ప్రసిద్ధి చెందాడు. మామూలుగా చెప్పాలంటే జగన్నాథుడంటే ఈ విశ్వానికే దైవం. విశ్వాసంతో అల్లుకున్న అత్యంత ప్రాచీన సాంప్రదాయానికి నేనిక్కడ సాక్ష్యం కాబోతున్నాను. ఈ పవిత్ర ప్రదేశం కథని ఆవిష్కరించబోతున్నాను. పూరిని శ్రీ పురుషోత్తం ధామ్ అని కూడా పిలుస్తారు. అంటే ఈ భూమి మీద మహావిష్ణువు నివాసమైన ప్రదేశం ఇది. హిందూ విశ్వాసంలో త్రిమూర్తులకి ప్రత్యేక స్థానం ఉంది. బ్రహ్మ సృష్టికర్త, శివుడు లయకారుడు, విష్ణువు జగద్రక్షకుడు. హిందూ విశ్వాసం ప్రకారం, అలాగే హిందూ పురాణాల ప్రకారం ధర్మరక్షణ కోసం కాలగమనంలో విష్ణువు అనేక అవతారాలను ధరించాడు. విష్ణువుని కృష్ణుడు లేదా నారాయణుడి రూపంలో పూజిస్తుంటారు. పూరిలో ఆయన్ని జగన్నాథుడిగా కొలుస్తారు. భారతదేశంలో పూరితో పాటు రామేశ్వరం, ద్వారకా, బద్రీనాథ్, వీటినే 4 ధామ్లు అంటారు. హిందూయిజంలో ఈ 4 పవిత్ర ప్రదేశాలు. జగన్నాథుడు కొలువైన పూరికి ప్రతి ఏడాది వేలాదిగా భక్తులు తరలి వస్తుంటారు. ధామ్ లేదా పవిత్ర ప్రదేశాలుగా పిలిచే ఈ ప్రదేశాలంటే హిందువులకు ఎనలేని విశ్వాసం. జీవితంలో ఒక్కసారైనా వీటిని దర్శించాలనుకుంటారు. జై జగన్నాథ్. ఆ జగన్నాథుని మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే మాలో ఎవరు ఏం కోరుకున్నా వెంటనే ఆ దేవుడు తీర్చేస్తాడు. నేను ఇప్పటి వరకు దేవుడిని ఏమేమి కోరుకున్నానో అవన్నీ నాకు దేవుడు ఇచ్చాడు. ఈ దైవం పట్ల మాకున్నది అచంచలమైన విశ్వాసం. తుది శ్వాస వరకు అవిశ్వాసం కొనసాగుతుంది. భారతదేశం అనే ఆలోచన రాజకీయ నాయకులు లేదంటే రాజులు సృష్టించింది కాదు. భారతదేశ వ్యాప్తంగా పర్యటించే పర్యాటకుల సృష్టి అది. కాబట్టి ఒక పవిత్ర ప్రదేశానికో, నదీ తీరానికో, పర్వతం వద్దకో లేదంటే గుహ వద్దకో భక్తితో వెళ్లడం అనే ఆచారానికి 2000 ఏళ్ల చరిత్ర ఉంది. కాబట్టి యాత్ర అనేది హిందూయిజంలో ఒక ముఖ్యమైన అంశం. యాత్ర అనే ఆచారానికి పూరీ పట్టణంలో ఒక విశిష్టత ఉంది. ఇక్కడ దేవుళ్ళు స్వయంగా ప్రతి వేసవి కాలం యాత్రకు బయలుదేరుతారు. ఈ ఆచారం ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందింది. దీనిని రథయాత్ర అనే పేరుతో పిలుస్తారు. జగన్నాథుడు ఆయన తోబుట్టువులైన బలభద్రుడు, సుభద్రలతో కలిసి తమ నివాసమైన జగన్నాథ ఆలయం నుండి పొరుగున 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండీచా ఆలయానికి 3 అత్యద్భుత రథాల్లో బయలుదేరి వెళతారు. ఈ యాత్ర సమయంలో జగన్నాథుణ్ణి దర్శించుకోవడానికి ప్రపంచం నలుమూలల నుండి వేలాది మంది పూరి చేరుకుంటారు. ఈ యాత్రలో పాల్గొంటే మోక్ష ప్రాప్తి కలుగుతుందని వారి విశ్వాసం.
జగన్నాథుడి రథయాత్ర కోసం దాదాపు 2 నెలల ముందు నుండే పూరిలో ఏర్పాట్లు జోరందుకుంటాయి. బ్రిటిష్ కాలంలో సంస్థానంగా విరాజిల్లిన దగ్గరలోని దశపాలా నుండి కలప తీసుకురావడం ద్వారా రథయాత్ర సన్నాహాలు జోరందుకుంటాయి. ఎత్తైన 3 రథాలను, అంటే ఒకటి జగన్నాథుడి కోసం, మరొకటి ఆయన సోదరుడు బలభద్రుడి కోసం, మూడోది ఆయన సోదరి సుభద్ర కోసం ప్రతి సంవత్సరం కొత్తగా తయారు చేస్తారు. రథం తయారు చేసే విధానం గురించి ఎక్కడా గ్రంథస్థం చెయ్యరు. బదులుగా ఆ పూర్తి పరిజ్ఞానాన్ని కేవలం వాగ్రూపంలో ఒక తరం నుండి మరో తరానికి అందిస్తుంటారు. ఆసక్తికర విషయం ఏంటంటే, ఇంతటి భారీ రథాల తయారీలో కలపని కొలవడానికి ఇప్పటికీ పురాతన కాలంలో లాగే జానా, మూరలను ఉపయోగిస్తుంటారు. మేము తీసుకున్న కొలతల్లో ఏ కొలతలు కూడా కనీసం ఒక అరంగుళం కూడా తేడా ఉండదు. నిజానికి అన్ని రకాల కొలతల్ని మేము చేత్తోనే తీస్తాం. కొన్ని భాగాల యొక్క కొలతలు వేరువేరుగా ఉంటాయి, అయినప్పటికీ అన్ని కొలతలు కూడా అత్యంత ఖచ్చితత్వంతో ఉంటాయి. అక్కడ ఒకవైపు రథాల తయారీ జరుగుతూ ఉండగానే అత్యంత విశిష్ట ప్రదేశమైన పూరిలోని జగన్నాథుడి ఆలయంలోకి అడుగుపెట్టాను. పూరిలో అత్యంత విశిష్టత కలిగిన ఆకర్షణీయత అత్యద్భుతమైన జగన్నాథుడి ఆలయం. మనం ఇప్పుడు ఇక్కడ చూస్తున్న ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో నిర్మించడం జరిగింది. ఈ ఆలయం పూర్తిగా 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొలువయ్యింది. ఆలయ ప్రాకారాన్ని 22 అడుగుల ఎత్తుతో నిర్మించారు. ఇక్కడి ప్రధాన ఆలయం ఎత్తు 200 అడుగులు. అంటే ప్రఖ్యాత తాజ్ మహల్ కంటే ఈ ఆలయం ఎత్తే ఎక్కువ. ప్రధాన ఆలయానికి చుట్టూ వివిధ పరిమాణాల్లో 30 చిన్న ఆలయాలున్నాయి. ఇవన్నీ కూడా వివిధ హిందూ దేవుళ్లకు నివాసాలుగా ఉంటున్నాయి. ఆలయ గోపుర శిఖరాన 8 ఆకులతో కూడిన ఒక చక్రం ఉంటుంది. దీన్ని నీలి చక్రంగా పిలుస్తారు. మహావిష్ణువు చేతిలో ఉండే సుదర్శన చక్రానికి సంకేతంగా ప్రజలు దీన్ని పూజిస్తుంటారు. అయితే మరో విధంగా చెప్పాలంటే, భారీ ఎత్తులో ఉండే ఆలయాన్ని అది భయంకరమైన పిడుగుపాటుల నుండి రక్షిస్తుంది. ప్రతిరోజు ఆ చక్రం మీద ఒక జెండాని ఎగరవేస్తూ ఉంటారు. కేవలం విశ్వాసమే రక్షణగా ఒక సేవకుడు భూమి నుండి 200 అడుగుల ఎత్తులో ఉన్న ఆ చక్రం వద్దకు వెళ్లి జెండాని మార్చి వస్తూ ఉంటాడు. ప్రాచీన కాలం నుండి ఈ ఆలయం ఒక ముఖ్యమైన పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది. దేశం నలుమూలల నుండి పర్యాటకులు ఇక్కడికి వచ్చేవారు. ఏనుగుల మీద, ఒంటెల మీద, పల్లకీల్లో నడిచి వస్తుండేవారు. దోపిడీ దొంగల భయం, కీకారణ్యాలు, పెద్ద పెద్ద నదులు దాటి ఇక్కడికి వచ్చేవారు. నిజానికి నేనే గనక 1840కి ముందు ఇక్కడికి వచ్చుంటే పర్యాటక పన్నును చెల్లించాల్సి వచ్చేది. నేను నిజమే చెప్తున్నాను. పర్యాటక పన్ను విధించడం 17వ శతాబ్దంలో మొదలయ్యింది. తద్వారా ప్రాచుర్యంలో ఉన్న ఈ దేవాలయం ద్వారా ఒడిశా ప్రభుత్వం ఒక ఆదాయ వనరుని సమకూర్చుకుంది. దేవాలయ పరిపాలనా విభాగం ఆదేశాల ప్రకారం కేవలం హిందువులు మాత్రమే ఈ దేవాలయంలోకి ప్రవేశించాలి. హిందూయిజంలో ఒకనొక ముఖ్యమైన అంశం స్వచ్ఛత, అంటే ఆచారపరమైన స్వచ్ఛత, అంతే తప్ప మనం ఇప్పుడు అనుకునే శుభ్రతో స్వచ్ఛతో కాదు అది. ఈ విధమైన పద్ధతి ప్రాచీన రోమ్లోను, ఇదే పద్ధతి ప్రాచీన ఈజిప్ట్లోనూ ఉండేది. ఇతరులను దూరం పెట్టడానికి మరో కారణం ఉంది. ఎందుకంటే మతపరమైన ప్రదేశాన్ని మనం పర్యాటక ప్రదేశంగా మార్చకూడదు. దేవాలయంలోకి ప్రవేశించాలంటే నిశ్చితంగా చెక్కిన 4 భారీ ద్వారాలను దాటుకుని వెళ్ళాలి. అవి సింహద్వారం, గజద్వారం, అశ్వద్వారం, ఇక చివరిగా పులిద్వారం. పూరిలోని జగన్నాథుడికి ఎంతో పురాణ ప్రాశస్త్యం ఉంది. జగన్నాథుడి అవతారం వెనుక అత్యద్భుతమైన ఒక ఇతిహాసం ఉంది.
ఒకానొకప్పుడు ఇంద్రదుమ్న్య అనే ఒక రాజు మధ్య భారతాన్ని పాలిస్తుండేవాడు. అతడు పరమ విష్ణు భక్తుడు. విష్ణువుని చూడాలనే కోరిక అతడిలో చాలా బలంగా ఉండేది. ఒకరోజు ఆ రాజు సభలో ఉండగా దేశాటన చేస్తున్న యాచకుడొకడు అక్కడికొచ్చాడు. విష్ణువు తన నిజ రూపమైన నీలమాధవుడిగా ఒడిశాలో పూజలు అందుకుంటున్నాడని ఆ రాజుతో చెప్పాడు. వెంటనే ఆ రాజు ప్రధాన పూజారి సోదరుడైన విద్యాపతిని పిలిచి ఒడిశా వెళ్లి నీలమాధవుడి ఆలయాన్ని కనుగొనాలంటూ ఆదేశించాడు. అత్యంత శ్రమ కోర్చిన విద్యాపతి చివరకు ఒడిశా చేరాడు. అక్కడ విశ్వవాసు అనే గిరిజన నాయకుడు రహస్యంగా నీలమాధవుడిని కాపాడుతున్నట్టుగా తెలుసుకున్నాడు. దాంతో ఆ ఆలయాన్ని చూపాలంటూ విశ్వవాసుని ప్రార్థించాడు. కానీ ఆ గిరిజన నాయకుడు అందుకు ససేమిరా అన్నాడు. అటుపై విద్యాపతి ఆ గ్రామంలోనే ఉండిపోయాడు. చివరకతడు విశ్వవాసు కుమార్తెతో ప్రేమలో పడ్డాడు. కొంతకాలం తర్వాత ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆ పెళ్లి జరిగిన కొద్ది రోజులకే తన భార్యని బుజ్జగించిన విద్యాపతి ఒకే ఒక్కసారి నీలమాధవుణ్ణి చూసేందుకు తన మామను ఒప్పించేలా చేశాడు. కూతురి పంతంతో విశ్వవాసు చివరకు ఒప్పుకున్నాడు. అయితే కళ్లకు గంతలతో మాత్రమే విద్యాపతిని అక్కడికి తీసుకెళ్తానని షరతు విధించాడు. అయితే విద్యాపతి ఎలాగో ఒకలా ఆ గిరిజన నాయకుడి కళ్ళు కప్పాడు. తాను వెళ్తున్న దారిలో ఆవగింజలు చల్లుతూ వెళ్లడం ద్వారా అటుపై రాజుతో కలిసి ఆ దారిని గుర్తించాలనుకున్నాడు. ఆ రహస్య గుహ వద్దకు చేరుకున్న తర్వాత కళ్ళకి కట్టిన గంతలు విప్పగానే అత్యద్భుతమైన నీలిమాధవుడి రూపం విద్యాపతి కళ్ల ముందు కనిపించింది. అటుపై అతడు రాజు వద్దకి చేరుకుని ఆ రాజు ఒక్కసారైనా చూడాలని తప్పిస్తున్న నీలిమాధవుడి ఆలయం ఎక్కడుందో చెప్పేశాడు. అయితే అటుపై విద్యాపతితో కలిసి ఆ గుహ వద్దకి చేరుకున్న రాజుకి అక్కడ విగ్రహం ఉన్న ప్రదేశం ఖాళీగా కనిపించింది. నీలిమాధవుడు కనిపించలేదు. దాంతో రాజు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆ రకమైన నిరాశ అతన్ని ఏ గమ్యం చేర్చనుంది? మహావిష్ణువు అతడికి మళ్లీ కనిపిస్తాడా? కాలమే దానికి సమాధానం చెప్పాలి. రథయాత్రకి ఇంకా నెల రోజులు మాత్రమే సమయం ఉండడంతో రథం తయారీదారులకు జూన్ నెల కీలకమైందిగా మారింది. వేసవి సూర్యుడు చుర్రుమనిపిస్తున్నప్పటికీ నిర్ణీత సమయానికి రథాల తయారీ పూర్తి చేయడం కోసం కళాకారులు అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. రథం పూర్తిగా తయారైన తర్వాత ఒక్కో రథం ఎత్తు 40 అడుగుల కంటే ఎక్కువగా ఉంటుంది. అంటే దాదాపు 4 అంతస్తుల భవనం ఎత్తు అన్నమాట. రథం నిర్మాణం పూర్తి కాగానే దానికి చక్రాలు బిగిస్తాం, తర్వాత స్తంభం బిగిస్తాం. నిజానికి మేము కొలతలన్నీ కూడా కింద నుండి తీసుకుంటాం. కింద నుంచి తీసుకొని తయారు చేసిన తర్వాతే అప్పుడు మేము రథానికి బిగిస్తాం. కళాకారులు ముందుగా భారీ చక్రాల తయారీతో పని ప్రారంభిస్తారు. తర్వాత యాక్సెల్ తయారు చేసి అటుపై మిగిలిన భాగాన్ని తయారు చేస్తారు. అన్ని రథాల కోసం మొత్తం 42 చక్రాలు అవసరమవుతాయి. అలాగే ఆ చక్రాలకు సంబంధించిన నిష్పత్తులు చాలా ముఖ్యం. దేవుళ్ల ప్రయాణం చక్కగా జరగాలంటే ఆ విషయం చాలా కీలకం. మూడు వేర్వేరు బృందాలు ఒక్కో రథాన్ని తయారు చేసే పనిలో కాలంతో పోటీ పడడం ద్వారా అతి గొప్ప ఉత్సవానికి అవసరమైన భారీ నిర్మాణాలను నిర్ణీత సమయానికి పూర్తి చేస్తాయి. హిందూయిజం 2000 సంవత్సరాల క్రితం ఒక అతిపెద్ద మార్పునకు గురైంది. అది వరకు ఉండే వేదకాల వ్యవస్థ అత్యంత సంక్షిప్తంగాను కేవలం బ్రాహ్మణులకే పరిమితమై ఉండేది. కానీ అటుపై హిందూయిజం వేదకాల మార్గం నుండి పురాణ కాలానికి మారింది. పురాణ కాలంలో హిందూయిజం ప్రధానంగా 3 రకాలు, అంటే శైవం, వైష్ణవం, అలాగే శాక్తం రూపంలో ఉండేది. ఇక ఈ జగన్నాథుడి ఆలయం వైష్ణవ సాంప్రదాయం ప్రకారం నిర్మితమైంది. వైష్ణవం అనేది జీవితాన్ని సౌఖ్యంగా గడపడమనే తత్వాన్ని బోధిస్తుంది. కాబట్టి ఈ శాఖలో దైవం రాజులో సేవలు అందుకుంటాడు, జీవితంలోని సర్వభోగాలను అందుకుంటాడు. అంటే ఉదయం సుప్రభాత సేవ, అభిషేకం, వస్త్రాలంకరణతో పాటు రోజుకు 6 సార్లు దేవుడికి నైవేద్యము ఉంటుంది. హిందూయిజంలోని విశ్వాసం ప్రకారం శ్రీ మహావిష్ణువు ప్రతిరోజు ఈ భూమి మీదకు వస్తుంటాడు. ఆయన రామేశ్వరంలో స్నానం చేసి తర్వాత ద్వారక్కు చేరుకొని అక్కడ రాజులా తయారై ఈ భూలోకాన్ని పాలించేందుకు సిద్ధమవుతాడు. మధ్యాహ్నానికి ఆయన భోజనం కోసం పూరి చేరుకుంటాడు. ఇక్కడ భోజనం చేయాలని కేవలం మనుషులే కాదు, దేవుడు కోరుకుంటాడు. ఇది ఆహారానికి ఎంతో ప్రశస్తమైన నిలయంగా చెప్పవచ్చు.
పూరి ఎందుకు థామ్గా అంటే దేవుడు నైవేద్యం ఆరగించే ప్రదేశంగా పరిగణించబడుతుందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అందుకే కేవలం కొన్ని గంటల్లో వేల మందికి భోజనం వడ్డించే ఒక వంటశాలకు వెళ్లి ఆ విషయాన్ని స్వయంగా తెలుసుకోబోతున్నాను. ప్రపంచంలోని అతిపెద్ద దేవాలయ వంటశాలల్లో ఒకటైన పూరిలోని వంటశాలలో భోజనం సిద్ధం చేస్తుంటారు. 100 అడుగుల పొడవు, 150 అడుగుల వెడల్పుతో ఉండే ఈ వంటగది బయట నుండి చూస్తే కోటలాగా కనిపిస్తుంది. దేవాలయ వంటశాల ప్రధానాధికారి నన్ను దగ్గరలోని ఒక మార్కెట్కు తీసుకువెళ్లారు. అక్కడి నుండే వంటశాలకు అవసరమైన ముడిసరుకులు తీసుకొస్తారు. కేవలం ఆ ప్రాంతంలో స్థానికంగా పండే కూరగాయలను మాత్రమే జగన్నాథుడి నైవేద్యానికి వినియోగిస్తారు. ఈ మార్కెట్ ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటుంది? 1000 ఏళ్లుగా ఈ మార్కెట్ ఇక్కడే ఉంది. దీన్ని లక్ష్మీ బజార్ అంటారు. ఇక్కడ కూరగాయలన్నీ దగ్గరలోని గ్రామాల నుండి వస్తూ ఉంటాయి. బంగాళదుంపలు, టమాటాలు, కాలీఫ్లవర్, బెండ, అలాగే పచ్చిమిరప ఇలాంటివి నైవేద్యానికి ఉపయోగించరు. గుమ్మడికాయను ఉపయోగిస్తారు. అది సాంప్రదాయం కూడా. ప్రతిరోజు జగన్నాథుడికి 56 రకాల వేర్వేరు వంటకాలను నైవేద్యంగా పెడుతుంటారు. అందుకే ఇక్కడ మూల విరాటు భోజన ప్రియుడిగా ప్రసిద్ధికెక్కాడు. 1000కి పైగా కుండలు, 600 మంది వంటవాళ్లు ప్రాచీన సంప్రదాయాన్ని అనుసరిస్తూ కేవలం కట్టెల పొయ్యిల మీదే స్వామివారి నైవేద్యాన్ని సిద్ధం చేస్తుంటారు. అన్ని రకాల వంటల్ని సాంప్రదాయ కట్టెల పొయ్యి మీదే వండుతాం. ఇది ఒక విశిష్టమైన కట్టెల పొయ్యి. ఇది 3.5 అడుగులు ఎత్తుంటుంది. దీని మీద ఒకేసారి 9 నుండి 12 మట్టి కుండలు పెట్టొచ్చు. మట్టి కుండలను ఒకసారి ఉపయోగిస్తాం, తర్వాత పగలగొట్టేస్తాం. అవును, నిజంగానే ఇది దేవుళ్ళు నైవేద్యం ఆరగించే ప్రదేశం అనే భావన కలుగుతోంది. ప్రపంచంలోని అతిపెద్ద వంటశాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన ఈ చోట 600 మంది వంటవాళ్లు ఆ దేవదేవుడి కోసం మహాప్రసాదాన్ని సిద్ధం చేస్తుంటారు. మహాప్రసాదాన్ని ముందుగా జగన్నాథుడికి నివేదిస్తారు, తర్వాత విమలాదేవికి నివేదిస్తారు. అటుపై మహాప్రసాదం భక్తుల చేతికొస్తుంది. పూరికి వచ్చే భక్తులకు అత్యంత ఆధ్యాత్మిక అనుభవాన్ని కలిగించే అంశాల్లో ఈ మహాప్రసాదం ఒకటి. ఇక్కడికి వచ్చిన భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించే కార్యక్రమాల్లో ఈ ప్రసాదం ఆరగించడం కూడా ఒకటి. ఈ వంటశాల ప్రతిరోజు దాదాపు 25,000 మంది భక్తులకు అన్నప్రసాదం అందిస్తుంటుంది. అయితే రథయాత్ర సమయంలో అంతకు రెట్టింపు సంఖ్యలో భక్తులకు ఇక్కడ భోజనం వండి వారుస్తుంటారు. శతాబ్దాల నాటి పురాణాలు, గాథలు, చరిత్ర జగన్నాథుడి చుట్టూ అతి గొప్ప సాంప్రదాయాల సంస్కృతిని, విశ్వాసాలను ఏర్పరిచింది. అందుకే ఒకానొక విశిష్ట హిందూ దైవంగా జగన్నాథుడు పూజలు అందుకుంటున్నాడు. ఈ బొమ్మలన్నీ రూపం కోల్పోయినట్టుగా కనిపిస్తుంటాయి. ఆ విషయమే ముందుగా మనల్ని ఆకర్షిస్తుంది. చెప్పాలంటే గుండ్రటి కళ్ళు, చెవులు లేకుండా, చేతులు లేకుండా, కాళ్ళు లేకుండా ఉండే దేవుడి రూపాన్ని చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. అయితే ఇదొక గిరిజన సంప్రదాయం. ఇలా అసంపూర్ణంగా కనిపించే ఈ రూపమే మనకొక పురాణ గాథని చెప్తుంది. గిరిజనులు కొలిచే నీలిమాధవుడు ఇప్పుడు జగన్నాథుడిగా పూజలు అందుకుంటున్న వైనాన్ని అది వివరిస్తుంది. రాజు ఇంద్రద్యుమ్న ఆజ్ఞల మేరకు ఆయన నమ్మిన బంటు విద్యాపతి ఒడిశా అడవుల్లో నీలిమాధవుడుగా పూజలు అందుకుంటున్న మహావిష్ణువు నిజరూప విగ్రహం కొలువైన ప్రదేశాన్ని కనుగొంటాడు. ఆ విషయం తెలియగానే ఆ రాజు వెంటనే ఒడిశా చేరుకుంటాడు. అయితే అతడు ఆ రహస్య గుహకు చేరుకోగానే అక్కడ నీలిమాధవుడి విగ్రహం మాయమైపోయిన విషయం తెలుస్తుంది. దాంతో రాజు పూర్తిగా దుఃఖంలో కూరుకుపోతాడు. అయితే అప్పుడు అతడికి ఆకాశవాణి వినిపిస్తుంది. నువ్వు పూరి వెళ్ళు, అక్కడ అలల మీద తేలుతున్న కొయ్య దొంగని తీరానికి చేర్చు అని ఆదేశిస్తుంది. ఆకాశవాణి ఆదేశంతో రాజు పూరి వెళ్తాడు. అక్కడ అలల మీద తేలుతూ ఒక కొయ్య దొంగ కనిపిస్తుంది. రాజు సంతోషంగా దాన్ని రాజసౌధానికి తెస్తాడు. అయితే అప్పుడే అసలైన సవాల్ ఎదురవుతుంది. చాలా గట్టిగా ఉన్న ఆ దొంగని ఎవరూ చెక్కలేకపోతారు. అదే సమయంలో ఎవరూ విష్ణువుని చూడకపోవడం వల్ల రాజు మెచ్చే రూపాన్ని దానిపై చిత్రించలేకపోతారు. ఆ పని పూర్తి చేయడం పూర్తిగా అసాధ్యమనే పరిస్థితి తలెత్తడంతో దేవలోకపు శిల్పకారుడైన విశ్వకర్మ ఒక ముసలి వడ్రంగి రూపంలో రాజు వద్దకొస్తాడు. రాజు మెచ్చే రూపాన్ని తాను చెక్కగలనని అతడు రాజును ఒప్పిస్తాడు. అయితే 21 రోజుల పాటు తన పనికి ఎవరూ భంగం కలిగించకూడదంటూ షరతు విధిస్తాడు. రాజు అందుకు అంగీకరిస్తాడు.
అటుపై 15వ రోజున ఇక ఆపై కుతూహలం దాచుకోలేకపోయిన రాణి గది తలుపు తెరవడానికి రాజును ఒప్పిస్తుంది. రాజు తలుపు తెరవగానే ముందుగా విధించిన షరతు మేరకు ఆ వడ్రంగి మాయమైపోయాడు. దాంతో అసంపూర్ణంగా ఉన్న కొయ్య బొమ్మలు మాత్రమే అక్కడ కనిపించాయి. తరాలుగా వస్తున్న విశ్వాసం ప్రకారం ఆనాడు అసంపూర్ణంగా మిగిలిన అదే రూపంలోనే విగ్రహాలను పూరిలోని జగన్నాథ ఆలయంలో ప్రతిష్ఠించడం ఆనవాయితీగా వస్తోంది. సాంప్రదాయకంగా జరిగే స్నాన పూర్ణిమ కోసం భక్తులు జగన్నాథ ఆలయానికి పోటెత్తారు. ప్రతి ఏడాది జగన్నాథుడు, ఆయన తోబుట్టువులు బాలభద్ర, సుభద్ర విగ్రహాలను బయటకు తీసుకొచ్చి వాటిని 108 కలశాల నీటితో అభిషేకించటం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఈ ఆచారంతో దేవుళ్లకు అనారోగ్యం కలుగుతుంది. దాంతో దేవుళ్లు కోలుకోవడానికి 15 రోజులు పడుతుంది. ఆ సమయంలో ప్రధాన ఆలయాన్ని మూసివేస్తారు. అటుపై రథయాత్రతో ఆలయం తెరుచుకుంటుంది. అయితే ఈ ఏడాది 45 రోజులు ఆలయం మూసుకోనుంది. దేవుళ్ళు ఆ అనారోగ్యం నుంచి కోలుకోరు. జగన్నాథుడి విషయంలో అత్యంత విచిత్రంగా అనిపించే ఒకానొక విశ్వాసం, మనుషుల్లాగే ఆయన మరణిస్తాడు. తన సోదరుడు బాలభద్ర, సోదరి సుభద్ర ఈ సందర్భంగా కొత్త శరీరాల్ని ధరిస్తారు. ఈ ఆచారాన్ని నబ్ కాలిబర్ అని పిలుస్తారు. నబ్ అంటే కొత్త అని, కాలిబర్ అంటే శరీరం అని అర్థం. అంటే పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని ధరించడం అన్నమాట. ఎవరికైనా మరణం అనివార్యమని చెప్పే సందేశం ఇది. కాబట్టి అహం, గర్వం, అహంకారం, మొండి వైఖరితో జీవించటం శుద్ధదండగా. నేను పుడుతున్నా మరణిస్తున్నా, మీరు సిద్ధంగా ఉండండి అంటూ ఇక్కడ దేవుడే చెప్తున్నాడు. సాంప్రదాయం ప్రకారం పాత కలప విగ్రహాల స్థానంలో కొత్త విగ్రహాలను ఏర్పాటు చేసే నబ్ కాలిబర్ ఉత్సవం ప్రతి 8, 12 లేదా 19 ఏళ్లకొకసారి నిర్వహిస్తుంటారు. ఈ సహస్రాబ్ది తొలి నబ్ కాలిబర్ ఉత్సవాన్ని 2015లో నిర్వహించారు. 19 సంవత్సరాల విరామం తర్వాత నిర్వహించిన ఉత్సవం ఇది. స్నాన పూర్ణిమ ముగిసిన తర్వాత కొత్త విగ్రహాల తయారీ మొదలవుతుంది. పురాణ గాథ ప్రకారం రాజు ఇంద్రదుమ్య సహనం కోల్పోవడమే కాకుండా శిల్పకారుడి పనిలో జోక్యం చేసుకున్నాడు. అయితే ప్రస్తుతం వారి పనిలో ఏ ఒక్కరూ జోక్యం చేసుకోవడం లేదు. వాళ్ళు ఏకాంతంలోనే తమ పని పూర్తి చేస్తారు. రాజు సైతం జోక్యం చేసుకోడు. ఇప్పుడు ప్రస్తుత రాజు గజపతి మహారాజ్ దివ్య సింగ్ తో మాట్లాడడం ద్వారా ఈ సంప్రదాయం గురించిన మరిన్ని విషయాలు తెలుసుకోబోతున్నాను. మేము ఒరిస్సాకి రాజులం. ప్రతి ఏటా జగన్నాథుడికి సేవ చేయడం అనే బాధ్యత మాపైనే ఉంది. మేమే స్వామివారి మొదటి సేవకులమనే ఈ సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతుంది. ఎప్పటికీ కూడా అలానే కొనసాగుతుంది. కేవలం ఒక వంశం మాత్రమే కాకుండా అనేక వంశాలు ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వచ్చాయి. రథయాత్ర సమయంలో 3 దైవాలు తమ తమ రథాల్లో ఆసీనులయ్యాక రాజు తొలి సేవ చేస్తాడు. రథం మీద దేవుణ్ణి ప్రతిష్ఠించే ఆసనం చుట్టూ శుభ్రం చేయటం కూడా ఈ సేవలో ఒక భాగమే. ఇదొక విశిష్టమైన సంప్రదాయం. నిజానికి చెప్పాలంటే సమాజంలో బాగా కింది స్థాయిలో ఉండే వ్యక్తి చేసే నేల ఊడ్చే పనిని రాజు చేయడం ఏంటా అని మనకు ఆశ్చర్యం కలుగుతుంది. అయితే నా దృష్టిలో చెప్పాలంటే దేవుడికి ముందు ఎవరూ ఎక్కువ కాదు, ఎవరూ తక్కువ కాదు. దేవుడి పాదాల ముందు మనం చేసే ప్రతి పని నిజానికి చాలా చిన్నది. రథయాత్రకి కేవలం కొద్ది రోజులే మిగిలి ఉన్న నేపథ్యంలో వేసవి తాపాన్ని తగ్గించేలా జోరుగా వర్షం కురిసింది. ఈ యాత్రలో రథం చక్కగా ముందుకు వెళ్లాలంటే రథానికి బిగించిన ప్రతి చక్రం సమతౌల్యంతో కదలాలి. రథాల తయారీదారుల పని చివరి దశకు చేరుకుంది. రథానికి తుది మెరుగులు దిద్దే పనిలో శిల్పకారులు తలమునకలుగా ఉన్నారు. రథంలోని రథసారథులు, గుర్రాల బొమ్మలు మాత్రమే ఇంకా పూర్తి కావలసిన దశలో ఉన్నాయి. రథంలోని ఫ్రేమ్లను, చక్రాలను ఒడిశాలోని ఆలయ శిల్పకళ స్ఫూర్తిగా రంగులతో అలంకరిస్తారు. అటుపై ఆ ఫ్రేములకు చుట్టడం కోసం నలుపు, పచ్చ, ఎరుపు, పసుపు రంగు వస్త్రాలను నిశ్చితంగా ఎంబ్రాయిడరీ చేస్తారు.
2500 మంది కానిస్టేబుళ్లు 150 మంది ట్రాఫిక్ కానిస్టేబుళ్లను నియమించడం ద్వారా రథయాత్ర సందర్భంగా భక్తులకు భద్రత కల్పిస్తుంటారు. రథయాత్రకు సమయం మరింత సమీపిస్తుండటంతో పూరి అంతటా భక్తిభావం కళకళ్లాడడం మొదలయ్యింది. రథయాత్ర చూడడం కోసం దూర ప్రాంతాల నుండి వస్తున్న భక్తులు భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి దర్శించడం మొదలయ్యింది. భక్తిభావం ఆ ప్రదేశమంతా వ్యాపిస్తోంది. ప్రధాన ఉత్సవానికి ఒక రోజు ముందు రథాలను వాటి నిర్ణీత ప్రదేశానికి తీసుకొస్తున్నారు. అంటే దేవాలయం ముందున్న సింహద్వారం వద్దకన్నమాట. అక్కడే దేవతామూర్తులను రథం మీదకు చేరుస్తారు. అత్యద్భుతమైన రథయాత్ర రేపు ప్రారంభం కానుంది. మూర్తుల స్థానంలో కొత్త విగ్రహాలు అమర్చారు. ఇప్పుడు ఆ కొత్త దేవతామూర్తులను తొలిసారిగా బయటకు తెచ్చి ఈ నబ్ కాలిబర్ రథయాత్రను నిర్వహిస్తున్నారు. మూడు అతిపెద్ద రథాలు, 5 అంచెల భద్రతా దళాలు, దాదాపు 10,000 మంది భద్రతా సిబ్బంది, దాదాపు 164 పోలీస్ ప్లాటూన్లు, ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన 15 లక్షలకు పైగా భక్తులతో మహారథయాత్ర అంగరంగ వైభవంగా ముందుకు కదలబోతోంది. భారీ ఆకారంలో ఇక్కడ కనిపిస్తున్న ఈ 3 అత్యద్భుతమైన రథాల్లోనే 3 ప్రధాన దేవతామూర్తులు కొలువై ఉన్నారు. ఈ మొదటి రథంలో జగన్నాథుడు ఉన్నాడు. అలాగే మధ్యలో ఉన్న రథంలో జగన్నాథుడి సోదరి సుభద్ర కొలువై ఉంది. ఇక ఎడమ చివర పచ్చ ఎరుపు వస్త్రాలతో చుట్టున్న రథంలో జగన్నాథుడి సోదరుడు బాలభద్ర ఉన్నాడు. ఇదిగో ఇక్కడ నా ముందు మీరు చూస్తున్న ఈ తాళ్లతోనే ఆ 3 రథాలను లాగుతారు. నిజానికి ఇవి మామూలు తాళ్ళు కావు. భక్తులు వీటిని పరమ పవిత్రంగా భావిస్తారు. కేవలం వీటిని తాకితే చాలు వారికి ఉన్న పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అన్నది భక్తుల విశ్వాసం. చెప్పాలంటే ఇంగ్లీష్లోని జగన్నాథ్ అనే పదం జగన్నాథ్, పూరి జగన్నాథ్ స్ఫూర్తితో వచ్చింది. 18వ శతాబ్దం క్రితం చాలా మంది ఇంగ్లీష్ రచయితలు ఈ దేవుడు భక్తులను తొక్కిస్తాడని భావించేవారు. కారణం అప్పట్లో భక్తులు మోక్ష ప్రాప్తి కోసం ఈ రథచక్రాల కింద పడి చనిపోయేవారు. ఈ రథచక్రాల పరిమాణం చూస్తే ఆ విషయం మనకేమీ పెద్దగా ఆశ్చర్యం కలిగించదు. ఎందుకంటే ఈ చక్రాలు 7 అడుగుల వ్యాసార్థంలో ఉంటాయి. దేవతామూర్తులను ఆలయం నుండి వెలుపలికి తెచ్చే సమయం ఆసన్నమవుతుండటంతో లక్షలాది మంది భక్తులు అక్కడ ఆతృతతో ఎదురు చూస్తున్నారు. పైన ఎండ మాడిపోతున్నప్పటికీ భక్తులు అదేమీ లెక్క చేయడం లేదు. నా వెనుక మీరు చూస్తున్న ఈ జన సందోహం పూరిలో ప్రతి సంవత్సరం సర్వసాధారణమైన విషయం. ప్రతి సంవత్సరం రథయాత్రను కళ్ళారా చూడడానికి 5 నుండి 10 లక్షల మంది భక్తులు పూరికి చేరుకుంటారు. అయితే ఈ సంవత్సరం ఆ సంఖ్య 15 లక్షలకి చేరొచ్చని వీరు అంచనా వేశారు. 20వ శతాబ్దంలో 1912 నుండి చివరి వరకు 6 సార్లు నబ్ కాలిబర్ నిర్వహించారు. ఈ సహస్రాబ్దిలో 2015లో నిర్వహిస్తున్న ఈ నబ్ కాలిబర్ మొదటిది. అందుకే ఇంత ఘనంగా ఉత్సవాలు సాగుతున్నాయి. ఆ అపూర్వమైన క్షణం వచ్చేసింది. మధ్యాహ్నానికి దేవతామూర్తులను బయటికి తీసుకొస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని పహాండి అని అంటారు. ముందుగా జగన్నాథుడి సోదరుడైన బాలభద్రుని ఒక్కో అడుగుగా బయటికి తీసుకొస్తున్నారు. దాంతో జగన్నాథుని భక్తులు ఆనందంతో నృత్యాలు చేస్తున్నారు. బాలభద్రుని రథం మీద ప్రతిష్ఠించారు. ఆ తర్వాత జగన్నాథుడి సోదరి సుభద్రని దాదాపుగా కిందికి ఉంచిన స్థితిలో బయటికి తీసుకొచ్చి
ఆ రథంలో ప్రతిష్ఠించారు. బాలభద్రని, సుభద్రని రథం మీదకి చేర్చే తంతు పూర్తి కావడంతో జగన్నాథుడి కోసం భక్తులు మరింత ఆసక్తిగా చూస్తున్నారు. ఒడిశా సాంప్రదాయ వాయిద్యాలకు అనుగుణంగా కళాకారులు ఒడిశీ నృత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. మరోవైపు జగన్నాథుడిని చూడ్డానికి భక్తులు మరింతగా ముందుకొస్తున్నారు. చివరకు ప్రతిష్ఠ కోసం జగన్నాథుడు బయటకు రావడంతో భక్తుల కోలాహలం మరింత ఎక్కువైంది. దేవతామూర్తుల ప్రతిష్ఠ పూర్తయినప్పటికీ మరో ముఖ్యమైన సాంప్రదాయం ఒకటి పూర్తి కాకుండా రథాలు ముందుకు కదలవు. చేరా పహాన్రా అనే ఆ సాంప్రదాయాన్ని రాజు నిర్వహిస్తారు. ఊరేగింపుగా రథాల వద్దకు చేరుకున్న రాజు బంగారు చీపుర్ని చేతబట్టి జగన్నాథుడి ముందు ఊడ్చే ఆచారాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ సంప్రదాయం ఇక్కడ అనేక వందల సంవత్సరాలుగా సాగుతోంది. ఇక్కడ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో ఒకదానికి ఇది ఒక సంకేతంగా నిలుస్తోంది. 12వ శతాబ్దంలో ఒడిశాను పాలించిన చక్రవర్తులు తాము జగన్నాథుడి సేవకులమంటూ ప్రకటించారు. అందుకే ఆ సమయం నుండి వాళ్ళు ఈ ప్రదేశాన్ని ప్రతినిధులుగానే పరిపాలించారు. సమగ్రత, ఐక్యత అనే జగన్నాథ తత్వాన్ని ప్రదర్శించడమే ఈ సాంప్రదాయం వెనుక దాగి ఉన్న రహస్యం. నిజానికి చెప్పాలంటే ఈ ఉత్సవం సందర్భంగా ఇక్కడ ఎలాంటి కుల లేదా వర్గ విభేదాలు ఈ ప్రజల్లో కనిపించవు. గుర్రాలను ప్రతిష్ఠించారు. కొబ్బరి పీచుతో అల్లిన దాదాపు 250 అడుగుల పొడవు, 8 అంగుళాల మందం కలిగిన 4 అతి మందమైన తాళ్లను ఒక్కో రథానికి కట్టారు. ఇక రథయాత్ర మొదలయ్యింది. రథాలు బయలుదేరిన ఆ క్షణం అదొక అపూర్వ ఘట్టం. భారీ పరిమాణంలోని ఆ రథ చక్రాలు ముందుకు కదలగానే భక్తులు పూనకం వచ్చినట్టుగా ఊగిపోసాగారు. బాలభద్రను ప్రతిష్ఠించిన రథాన్ని తాళధ్వజ అని పిలుస్తారు. ఈ రథం పైన తాటి చెట్టు బొమ్మతో ఉన్న జెండా ఎగురుతుంటుంది. 44 అడుగుల ఎత్తైన ఈ రథానికి 14 చక్రాలుంటాయి. చిన్నగా ఉండే రథం మీద సుభద్రాదేవి ఉంటుంది. ఈ రథాన్ని దర్పదాళన అని పిలుస్తారు. ఈ రథం 43 అడుగుల ఎత్తుతో ఉంటుంది. దీనికి 12 చక్రాలుంటాయి. దీనికి నలుపు, ఎరుపు వస్త్రాలు చుట్టి ఉంటాయి. ఇక మిగిలింది జగన్నాథుడి రథం. 45 అడుగుల ఎత్తుతో ఉండే ఈ రథానికి 16 చక్రాలుంటాయి. దీనిని నందిఘోష అని పిలుస్తారు. ఎరుపు, పసుపు వస్త్రాలకు తోడు పెద్ద చక్రాలతో ఈ రథం మెరిసిపోతుంటుంది. రథయాత్రకు అత్యంత విశిష్టమైన చరిత్ర ఉంది. పవిత్ర హిందూ గ్రంథాలైన ఉపనిషత్తుల ప్రకారం రథం అనేది శరీరానికి సంకేతం. అలాగే రథం ప్రయాణించే దూరం శరీరాన్ని అంతిమంగా తీసుకెళ్లే దూరానికి సంకేతం. అంటే శరీర నిర్మాణం లేదా మోక్షస్థానాన్ని చేరే దూరం అన్నమాట. రథం తాళ్లని లాగుతూ దాని వెంట నడిచే జనాలను చూస్తే ఆశ్చర్యం కలక్క మానదు. వాళ్ళంతా తమ విశ్వాసాన్ని ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో పునర్నిర్వచించే సన్నివేశం అది. దాదాపు 5 గంటల సమయం, 3 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత ఆ రథాలు చివరకు తమ గమ్యస్థానమైన గండీచ ఆలయాన్ని చేరుకున్నాయి.
అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులు దేవతామూర్తులను రథం మీద నుంచి దించారు. అప్పటి వరకు ఉన్న అదే ఉత్సాహంతో దేవతామూర్తులను ఆలయం లోపలికి తీసుకెళ్లారు. ఇక్కడ నుండి 7 రోజుల పాటు ఆ దేవుళ్ళు తాత్కాలికంగా బస చేస్తారు. అటుపై వాళ్ళని గండిచా ఆలయం నుండి జగన్నాథ ఆలయానికి చేరుస్తారు. ఈ మహా ఉత్సవం పూర్తయిపోయింది. ఇక నేను నా సొంత ఊరికి వెళ్ళిపోతున్నాను. నేను నాతో ఏం తీసుకెళ్ళనున్నాను? జీవితాంతం గుర్తుండే జ్ఞాపకాలు తీసుకెళ్తున్నాను. తరాలుగా వ్యాప్తిలో ఉన్న కథల్ని తీసుకువెళ్తున్నాను. శతాబ్దాల చరిత్ర కలిగిన సాంప్రదాయాల గుర్తుల్ని తీసుకువెళ్తున్నాను. లక్షల మంది విశ్వాసంలో శాశ్వతంగా ఉన్న పురాణ గాథల్ని నా వెంట తీసుకువెళ్తున్నాను. నిజంగా చెప్తున్నాను, వాటిని మన శరీరం భరించలేకపోవచ్చు, కానీ విశ్వాసం భరిస్తుంది.